Hi, I am Krishnavamsi. You already know about me. This channel is only pure beginners, UPSC beginners మాత్రమే, purely beginners. I will help out them to get some confidence in the UPSC journey. కొన్నాళ్ళు అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొన్నాళ్ళ వరకు ఐఎన్సీఆర్టీసీ స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేసేంత వరకు I can tell my stories and my experiences in that one. Okay, this is purely UPSC beginners channel. Okay, so ask questions accordingly. I am mentioning only beginners. ఓకే, టుడే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు జనరల్గా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఏమీ లేదు. మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రకాల స్టార్ట్ చేసినప్పుడు లేదంటే ముందుకెళ్తున్నప్పుడు రకరకాలమైన ఒక ఫ్యాక్టర్స్ అంటే మనల్ని ప్రిపరేషన్ స్టాప్ చేయడానికి రకరకాలైన ఒక విధంగా వస్తుంటాయి మన చుట్టూ. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. మోస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ బిగినర్స్. బికాజ్ మీరు ఒక్కసారి కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే అసలు ఇంకేం లేదు. ఓకేనా, ప్రిపరేషన్ ఎంత బాగా చేసుకుంటే అంత బాగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనకి నేను ఒకటి చెప్తాను చూడండి. ఇది ఒక ట్రాకు, ఇది వద్దు ఒక నిమిషం. ఓకే, ఇది ఒక ట్రాకు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత ఇది ఒక ట్రాకు. ఓకే, రైల్వే ట్రాక్. ఓకేనా, ఓకే, ఇక్కడ ట్రైన్ ఉంది, ఓకేనా, ఇక్కడ ట్రైన్ ఉంది. ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రైన్ డ్రైవర్వి. ఓకే, నువ్వు ఒక ట్రైన్ డ్రైవర్ అంటే లోకో పైలట్ అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే జస్ట్ ఇమాజిన్ ఇక కుర్రోళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఇక ఒక అతను ఉన్నారు, ఇక్కడ 5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఐదుగురు ఉన్నారు. ఇక్కడ మాత్రం ఒకటే ఉన్నారు, ఇక్కడ మాత్రం 5 ఉన్నారు. ఓకేనా, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నారు. ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ట్రైన్ డ్రైవర్వి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాళ్ళకి వినపడట్లేదు. ఓకే, వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు, ఇతనేమో ఏదో మానసిక బాధలో ఉన్నాడు. నువ్వు ఎంత ట్రైన్ ఆనర్ కొడుతున్నా వినపడట్లేదు. వాళ్ళ కళ్ళు కనపడదు అనుకోండి. ఇమాజిన్, అసలు ట్రైన్ వస్తుందనే విషయం కూడా తెలియదు. ఓకేనా, దీంట్లో మీరు ఎటు వెళ్తారు? ఈ దారిలో వెళ్తారా, ఈ దారిలో వెళ్తారా? నీకు వేరే ఆప్షన్ లేదు, ట్రైన్ ఆపడానికి ఆప్షన్ లేదు. ఓకే, ట్రైన్ ఆపడానికి ఆప్షన్ లేదు. ఏదైనా ఇటర్న్ వెళ్ళాలి. సో మీ ఆప్షన్ ఏంటి? నాకు జనరల్గా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారో చెప్పండి. ఓకే, ఆప్షన్ ఏంటంటే ఇలా వెళ్ళారనుకోండి, ఇలా వెళ్తే ఏమవుద్ది? 5 చచ్చిపోతారు. ఎలా వెళ్తే ఏంటి? ఒక్కడే చచ్చిపోతారు. ఇప్పుడు మోరల్ ఆబ్లిగేషన్ చూస్తే ఏంటి? జనరల్గా ఏం చూస్ చేసుకుంటారు? 5 చంపడం కంటే కూడా ఒక్కరిని చంపడం చాలా బెటర్. ఎందుకంటే 5 కంటే కూడా ఒకళ్ళు చాలా, అంటే 5 ప్రాణాలు తీయడం కంటే ఒక్క ప్రాణం. ఓకే, మోరల్ ఆబ్లిగేషన్, మరి వేరే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? సో లోకో పైలట్ ఏం ఆలోచిస్తాడు? ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటారు జనరల్గా. ఓకేనా, మరి మీరేం చూస్ చేసుకుంటారో నాకు చెప్పండి. నా ఒపీనియన్ ప్రకారం నేను ఒక్కనే చూస్ చేసుకుంటాను, అంటే మోరల్ ఆబ్లిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇతను ఏంటంటే మీ క్లోజ్ ఫ్రెండో ఫ్యామిలీయో రిలేటివో, అంటే నీకు చాలా దగ్గరోడు. ఓకే, వీళ్ళు స్ట్రేంజర్స్. ఓకేనా, అసలు స్ట్రేంజర్స్, నీకు ఎవ్వరూ తెలియదు. ఇప్పుడు ఏం జరుగుద్దో చూడు. స్ట్రేంజర్స్. ఓకే, ఇప్పుడు నువ్వు వెంటనే థాట్ వస్తుంది, అమ్మో మనకు దగ్గరోళ్ళు చచ్చిపోతే ఎలాగా? ఓకే, చచ్చిపోతే ఎలాగా? కష్టం, వద్దు, పర్లేదు, 5 చచ్చిపోయినా పర్లేదు. ఇప్పుడు మన థాట్ మారిపోద్ది. సో 5 గుద్దించుకుంటూ వెళ్ళిపోతాం. సో మనకు కావాల్సిన వాళ్ళు వీళ్ళు. ఓకే, 5 చంపేస్తాం. సో సిమిలర్గానే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే సిమిలర్గానే ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే ఐఏఎస్. ఓకే, నువ్వు చంపాల్సింది 5 చంపాలి. ఓకే, ఎగ్జాంపుల్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. చూడు, 5 చంపాలి నువ్వు. ఇప్పుడు నువ్వు బికమ్ ఐఏఎస్ అవ్వాలంటే 5 చంపాలి.
రిమెంబర్. ఓకే, ఆ ఐదుగురు ఎవరో నేను చెప్తాను చూడు. ఆ ఐదుగురు ఎవరెవరో ఇప్పుడు నేను చెప్తాను చూడు. అర్థమైందా? ఎగ్జాంపుల్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నీకు మంచిగా అంటే మీకు మనకు స్వార్థం చూసుకుంటాము. ఆ స్వార్థంలో ఇప్పుడు మన స్వార్థం ఏంటి ఇక్కడ? మనకు కావాల్సిన వాళ్ళు. సో దానికి అనుగుణంగా ఐదుగురిని చంపేస్తాము. ఇలాగే ఇప్పుడు టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ మనం ఐదుగురిని చంపాలి. అవేంటో చెప్తాను చూడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఓకే, సెల్ఫ్ డౌట్. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. ఓకే, సెల్ఫ్ డౌట్ ఉంటే నీ ప్రిపరేషన్ చేసుకోలేవు, అది ముందుకు వెళ్ళలేదు కూడా. ఓకే, నాకు తెలిసి సెల్ఫ్ డౌట్ అనేది అసలు సెల్ఫ్ డౌట్ ఉంటే ప్రిపరేషన్ చేయడం చాలా కష్టం. నాకు అది తెలుసు, ఆ సెల్ఫ్ డౌట్ ఉంటే ఎంత కష్టం. రెండోది ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఇది చెప్పక్కర్లేదు, దీని గురించి ఒక డొపమైన్ అంతే. దీన్ని మిమ్మల్ని ఎలా చంపుతుందో అలా చంపేస్తుంది. దీని గురించి నేను పర్టికులర్గా చెప్పక్కర్లా, మీకు ఆల్రెడీ దీని గురించి అంతా తెలుసు. ఓకే, నేను మళ్ళీ దీని గురించి గుచ్చి అని చెప్పను. నెక్స్ట్ బిగ్ ఫ్రెండ్ సర్కిల్. నువ్వు కాలేజీలో ఎంజాయ్ చేసినంత ఇదిగా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చేయలేవు. నీకు ఏదో ఒకటే కావాలి. చెప్పాను కదా, ఫ్రెండ్ సర్కిల్ని అంత పెద్దగా పెట్టుకుంటే సోషల్ గ్యాదరింగ్స్ అంటే అన్నెసెసరీ సోషల్ గ్యాదరింగ్ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే రిలేటివ్స్తో అన్నెసరీ థింగ్. ఓకే, గుర్తుపెట్టుకో, చాలా కష్టం. ఓకే, సోషల్ గ్యాదరింగ్స్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉండి నీకు బాగా అలవాటు ఉంటే ఫ్రెండ్స్తో మరి ఏం చేయలేం, కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాలి. ఓకే, అంటే చెప్పాను కదా ట్రైన్ ఎగ్జాంపుల్. రెండేది ఫోర్త్ది ఏంటంటే పార్టీస్. సమ్టైమ్స్ కాదు, మ్యాక్సిమం టైమ్స్ యూ అవాయిడ్ పార్టీస్ విల్ టేక్ ఆల్మోస్ట్ 4 to 5 hours ఆఫ్ యువర్ టైమ్. దట్ ఈస్ క్రూషియల్ టైమ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. అఫ్ కోర్స్ 4 to 5 hours అంటే ఇంకెక్కువే తీసుకోవచ్చు. సో పార్టీస్ అనేది ఓకే, బట్ ఎక్సెసివ్ పార్టీస్ ఉంటాయి మన ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ప్రతిరోజు బర్త్డే జరుగుద్ది ఒకటిది, మరి అలా వెళ్తే కష్టం కదా. లాస్ట్ రియాలిటీలో బతకండి. ఇదే చాలా ఇంపార్టెంట్. నేను ఇది రియాలిటీలో చెప్తాను, రియాలిటీలో బతకమని చెప్తాను. దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను. సో దీస్ ఆర్ 5 థింగ్స్. ఓకే, దీస్ ఆర్ 5 థింగ్స్: సెల్ఫ్ డౌట్, సోషల్ మీడియా, బిగ్ ఫ్రెండ్ సర్కిల్, పార్టీ అండ్ రియాలిటీలో ఉండండి. సో ఇది ఎగ్జాంపుల్. దీనికంటే ఇంకా మంచి ఎగ్జాంపుల్ నాకు దొరకలేదు. ఓకే, నేను దీనికంటే ఇంకా మంచి ఎగ్జాంపుల్ నేను రాయలేను కూడా. సో ఇదే ట్రైన్ ఎగ్జాంపుల్. సో యూ నీడ్ టు కిల్ 5 members for importance of 1. ఓకే, టు బికమ్ an IAS officer to kill 5 things. దట్స్ ఈరోజు వీడియో చెప్పాలనుకుంది అది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.